ఇది పార్ట్ 2 ఆఫ్ మన ప్రీవియస్ వీడియో అండి. ఓకే. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే పెట్టుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయి. అండ్ మోటివేషన్ కూడా ఉంటుంది నాకు ఇంకా మంచి వీడియోస్ చేయాలని చెప్పేసి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఏంటంటే కమ్యూనిటీ ఫస్ట్ టోకనామిక్స్ అనమాట. ఓకే. సో ఇంటర్లింక్లో నేను ఇప్పటి వరకు ఇట్స్ లైక్ 3 months అవుతుందండి, 3 నెలలు అవుతుంది వచ్చేసి. ఓకే. వచ్చాను, తర్వాత మహేష్ అన్న గారి రెఫరల్తో జాయిన్ అయ్యాను. ఓకే. జాయిన్ అయిన తర్వాత వితిన్ 1 monthలో అయితే అంబాసిడర్గా అయ్యాను. ఓకే. అంబాసిడర్ అయినాక నెక్స్ట్ ఒక 20-30 daysకి కమ్యూనిటీ బిల్డర్ అయ్యాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా నేను లాస్ట్ మంత్ నాకు ఒక 5,500 ITLG టోకెన్స్ కంపెనీ నుంచి అయితే పంపించారండి. సో నేనేం చెప్తానంటే, నేనైతే కంటెంట్ చేసినందుకు రివార్డ్ ఇచ్చారు. బట్ ఎక్కువ మందిని కనుక కమ్యూనిటీని కనుక బిల్డ్ చేస్తే డెఫినెట్గా మనకు రివార్డ్ అయితే ఇస్తున్నారు. సో అది ఎక్కడ చూడలేదండి నేను. ఓకే. ఒక్క ఇంటర్లింక్లో మాత్రమే చూస్తున్నాను. ఓకే. ఇప్పటి వరకు చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి బయట, కానీ ఏ ప్రాజెక్ట్ అయితే ఇంత తక్కువ టైంలో ఒక 3 million పీపుల్ని గెయిన్ చేసుకొని, ఓకే, సో ఇంత షార్ట్ టర్మ్లో వచ్చిన రెవెన్యూని, ఓకే, యాడ్ రెవెన్యూ అవ్వచ్చు, లేకుంటే కంపెనీ ఏదైనా కానీ, ఓకే, ఇన్వెస్ట్మెంట్ అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు, బట్ షేర్ చేస్తుంది అంటే ఇట్స్ నాట్ చిన్న విషయం కాదండి డెఫినెట్గా. సో ఇప్పుడే ఇలా ఉంది అంటే కనుక కంపెనీ రేపొద్దున లిస్ట్ అయిన తర్వాత నేను ఇమాజిన్ చేసుకోలేకుంటున్నాను. సో డెఫినెట్గా అయితే ఇది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అని చెప్పొచ్చు డెఫినెట్గా. అండ్ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే 50% వచ్చేసి వీళ్ళు డైరెక్ట్గా కమ్యూనిటీకే అలొకేట్ చేస్తామని చెప్తున్నారు. అండ్ కంట్రోల్డ్ అన్లాక్స్ ఉంటున్నాయి అంటున్నారు. కంట్రోల్డ్ అన్లాక్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కాయిన్ వాల్యూ అనేది లిస్ట్ అయిన తర్వాత డంప్ అనేది అవ్వదన్నమాట. ఓకే. గ్రోత్ అనేది మంచిగా ఉంటుందన్నమాట. సో లాకింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు కనుక ఇమ్మీడియట్గా అన్లాక్ చేసుకుంటూ వెళ్ళిపోయినామంటే కనుక కాయిన్ యొక్క డిప్రిషియేషన్ వచ్చేసి పడిపోతుందన్నమాట. ఓకే. సో బేసిక్గా నేనేం చెప్తానంటే కనుక, సో కంట్రోల్డ్ అన్లాక్స్ అయితే ఉంటాయి. సో ఆల్రెడీ చెప్తున్నారు. సో అది చాలా అడ్వాంటేజ్ మనకు. ఓకే. అండ్ మెజారిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, సో మ్యాక్సిమం అయితే పీపుల్ అంటే వాళ్ళ కమ్యూనిటీ చేతుల్లో అయితే పెట్టరు, బట్ ఇక్కడ వీళ్ళు పెడుతున్నారు అండ్ రెవెన్యూ షేర్ చేస్తున్నారు, విచ్ ఇస్ మంచి ఇండికేషన్ అనమాట. అండ్ మంచి రోజులు అయితే రాబోతున్నాయి డెఫినెట్గా ఇంటర్లింక్లో.